మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేసింది విజయవాడ రైల్వే డివిజన్. ఆల్రెడీ దేశవ్యాప్తంగా అమృత్ స్కీమ్లో భాగంగా అనేక రైల్వే స్టేషన్స్ని వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. అదే క్రమంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి రైల్వే స్టేషన్లకు సంబంధించి అద్భుతంగా వాటిని మోడర్న్ డిజైన్స్తో తయారు చేసేటువంటి ప్రణాళికని రైల్వే శాఖ అమలు చేస్తుంది. విజయవాడ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయడానికి ముందుగా విజయవాడకు చుట్టుపక్కల ఉన్నటువంటి శాటిలైట్ రైల్వే స్టేషన్స్ని డెవలప్ చేస్తుంది. విజయవాడకి అటువైపు నుంచి అంటే విశాఖ వైపు నుంచి వచ్చేటువంటి రైళ్లన్నీ గుణదల స్టేషన్ దగ్గర ఆగిపోతాయి. అలానే ఇటు హైదరాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి రైళ్లన్నీ కూడా రాయనపాడు స్టేషన్ దగ్గర ఆగుతాయి. రాబోయేటువంటి రోజుల్లో విజయవాడ రైల్వే స్టేషన్ వర్క్స్ మొదలైతే కనుక రాకపోకలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు ముందుగా శాటిలైట్ రైల్వే స్టేషన్స్ని రైల్వే శాఖ రెడీ చేస్తుంది. అందులో రాయనపాడు రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇది రెడీ టు ఇనాగ్రేట్. రాబోయేటువంటి రోజుల్లో అతి త్వరలోనే దీన్ని ఓపెన్ చేస్తారు. సో ఇది కొండపల్లి దాటిన తర్వాత వచ్చేటువంటి స్టేషన్. ఇది విజయవాడకి శాటిలైట్ రైల్వే స్టేషన్గా ఉంటుంది. అటువైపు గుణదల రైల్వే స్టేషన్ పనులు కూడా ఫినిషింగ్ స్టేజ్కి వచ్చినాయి. ముందైతే ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడ కొండపల్లి బొమ్మల పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని దీని డిజైనింగ్ మొత్తం కూడా చేశారు. ఈ స్ట్రక్చర్లో కూడా కొండపల్లి ఇమేజెస్ని వాడారు. ఇది లోపల ఇంటీరియర్స్ చూస్తే కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు. ఎందుకంటే రాబోయేటువంటి రోజులు ఉదాహరణకి మనం హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా పెద్ద జంక్షన్, కానీ చాలా రైళ్లని రద్దీని తగ్గించకపోతే అక్కడ పునర్నిర్మాణ ప్రణాళికని అమలు చేయడం కష్టం అనేటువంటి ఉద్దేశంతో ముందుగా చెర్లపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, తర్వాత ఆల్రెడీ ఉన్నటువంటి నాంపల్లి రైల్వే స్టేషన్ కొన్ని ట్రైన్స్ని డైవర్ట్ చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు ఇప్పుడు చకచకా జరుగుతున్నాయి. బహుశా ఇంకొక సంవత్సరంలో వాటిని కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. కాబట్టి కనీసం 2 సంవత్సరాలు ఈ అభివృద్ధి ప్రణాళిక కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి విజయవాడ రైల్వే స్టేషన్ అతి పెద్ద జంక్షన్, రద్దీ రైల్వే స్టేషన్. ఇప్పటికే దాని విస్తరణ ప్రణాళిక అంటే ఒక కమర్షియల్ స్పేస్తో సహా దాన్ని విస్తరించేటువంటి దానికి సంబంధించి టెండర్స్ కూడా ఫైనల్ చేసేటువంటి స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి ముందుగా ఈ శాటిలైట్ రైల్వే స్టేషన్స్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇది ఇక్కడ మనకి కనిపిస్తున్నది రాయనపాడు రైల్వే స్టేషన్. మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. త్వరలో కొన్ని రైళ్ల రాకపోకల్ని విజయవాడ వరకు కాకుండా రాయనపాడు నుంచి డైవర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా ఈ ప్లాట్ఫామ్స్ ని రైల్వే స్టేషన్ ని తీర్చిదిద్దారు. అటుపక్క నుంచి ఉండే కూడా గుణదల రైల్వే స్టేషన్ దగ్గర డైవర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా సెట్ చేసిన తర్వాత టెండర్స్ ఫైనల్ చేసినాక విజయవాడ రైల్వే స్టేషన్ పునః అభివృద్ధి ప్రణాళికని అమలు చేసే దిశగా విజయవాడ రైల్వే డివిజన్ అడుగులు వేయబోతోంది. ఇవన్నీ కూడా విశాఖ రైల్వే జోన్ పరిధిలోకి వస్తే విశాఖ రైల్వే జోన్ పూర్తి స్థాయిలో జనవరి నుంచి ఆపరేషన్స్ మొదలు పెడుతుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధికి, విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. వాటికి సంబంధించినటువంటి టెండర్ ప్రొసీజర్స్ కూడా స్టార్ట్ చేసింది. కాబట్టి 2 సిటీల్లో కూడా మెయిన్ రైల్వే స్టేషన్స్ అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. శాటిలైట్ స్టేషన్స్ అభివృద్ధి ప్రక్రియ కంప్లీట్ అయినట్టుగా సమాచారం వస్తోంది.